నమస్కారం. పొలిటికోస్ డివైన్ పాత్ ఛానల్ వీక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గురువుకు మించిన దైవం మరొకటి లేదు, ఉండదు కూడా. జీవితంలో మనిషి ఉన్నతంగా ఉండాలి అంటే గురువు సాంగత్యం తప్పనిసరిగా ఉండాలి. గురువును ఆశ్రయించి ఆయన ఆశీస్సులు తీసుకుంటే చాలు, జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవచ్చు, ఏదైనా సాధించవచ్చు. ఎలాంటి కష్టాలు ఎదురైనా గురువు వాటిని పరిష్కరిస్తాడు. విద్యార్థులు విద్య విషయంలో రాణించాలన్నా, పరీక్షల్లో విజయం సాధించాలన్నా గురుబలం ఉండి తీరాలి. అసలు గురువు అంటేనే మొదటగా మనకి గుర్తుకొచ్చేది దత్తాత్రేయ స్వామి, సాయినాథుడు, కార్తికేయుడు. సాయినాథుని ఆలయాన్ని దర్శించి మన మనోభీష్టాలన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటూ ఉంటాం. ప్రత్యేకంగా గురువారం రోజున గురువులకి ప్రత్యేకించబడింది. ఈ గురువారం రోజున సాయినాథుని ఆలయానికి భక్తులు విచ్చేసి వాళ్ళ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఉంటారు. గురువారం రోజులు ఏ పనులు స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి, నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అందువలన ఈరోజు మనము గురువారం కాబట్టి కోటిలోని చదర్ఘాట్ వద్ద ఉన్నటువంటి సాయినాథుని ఆలయం వద్దకు వచ్చేసాం. మనము ఈ ఆలయం యొక్క మహిమలేంటి, సాయినాథుని కృపా కటాక్షాలు భక్తుల మీద ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా భక్తుల మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నా పేరు మోటూరు వెంకటేష్ అండి. ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి డైలీ పోవడం రావడం ఇదే దారి. ఇక్కడ అనుకున్న పనులన్నీ అవుతాయి. సాయిబాబా వాళ్ళ దయ వల్ల ఇప్పటివరకు బాగా ఉన్నాం, ఇంకా బాగుంటాం. చాలామంది భక్తులు వస్తారు, వెళ్తుంటారు. చాలా మంచిగా ఉంది, అనుకున్న పనులన్నీ అవుతాయి. సాయిబాబా ఎవ్రీ ఇయర్ షిరిడి కూడా వెళ్తుంటాం మా వాళ్ళతోని. ఇంకా మా పిల్లలు కూడా వస్తారు, మా రిలేషన్స్ కూడా అందరు వస్తారు. ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది గుడి. బాగా అనుకున్న పనులు మాత్రం గ్యారెంటీగా అవుతాయి సాయిబాబా దయ వల్ల. ఇంకా బాగుంటాం, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం అందరి దయ వల్ల. నా పేరు శోభారాణి, నేను కర్మన్ ఘాట్ నుంచి వస్తున్నాను. నేను ఒక టీచర్ని. నేను ఎవ్రీ డే ఈ నుంచి చూసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఎవ్రీ థర్స్డే నేను బాబాని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తాను. కానీ చాలా పీస్ఫుల్ టెంపుల్. ప్లస్ ఇక్కడికి వచ్చాక మీరు ఏదైతే అనుకుంటారో తప్పకుండా అవుతుంది. ఇది ఇక్కడ ఒక్కటే టెంపుల్ కాదు, శివుడు ఉన్నాడు, మా దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నారు, గాయత్రి మాత ఉంది. ఎవరికైనా ఎక్కడికి వెళ్ళినా టెంపుల్లో ఫుల్ రష్తో కొంచెము హరీబరీగా ఉంటుంది. కానీ ఈ టెంపుల్లో మాత్రం ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. మనసులో ఏదైతే మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారో అది తప్పకుండా జరుగుతుంది, అది మాత్రం షూర్. నేను డైలీ మాత్రం రోజు ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాను స్కూల్కి. కాబట్టి కంపల్సరీగా థర్స్డే నేను ఇక్కడికి వస్తాను. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులు కూడా చాలా బాగా పూజలు చేస్తుంటారు. ప్లస్ ఇక్కడికి వచ్చే భక్తులను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ప్లస్ నీట్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ నాకైతే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను బాబాని అయితే ఏదైతే అనుకుంటానో తప్పకుండా నెరవేరుతుంది. ఎవరైనా రావచ్చు, చూసి మీరు ఒక్కసారి వచ్చారంటే తప్పకుండా మళ్ళీ మళ్ళీ వస్తారు. అది మాత్రం చాలా నమ్మకంగా ఉన్నటువంటి ఈ యొక్క గుడి. ప్లస్ ఇంత మెయిన్ రోడ్డు మీద కూడా ఇంత బాగా నీట్నెస్గా, ఇంత పీస్ఫుల్గా, ఇంత పొల్యూషన్ లేకుండా ఉంటుందంటే ఆ యొక్క మెయింటెనెన్స్ చేసేటటువంటి గుడి యాజమాన్యం కానివ్వండి, ఇక్కడ ఉండేటటువంటి పూజారులు కానివ్వండి, వచ్చేటటువంటి భక్తులు కూడా వాళ్ళ యొక్క నీట్నెస్ని మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు రాధిక అండి. నేను విద్యానగర్ నుంచి వస్తున్నాను. ప్రతి గురువారం సాయిబాబా గుడికి వస్తానండి. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. నేను ఒక 5 వారాలు ఇక్కడ వచ్చి భోజనం చేయాలని డిసైడ్ అయ్యాను. భోజనం చేశాను, అనుకున్న పని నెరవేరుతుంది. షిర్డీ సాయిబాబా ఎలాగో ఇక్కడ కూడా అంతే అది ఉంటుంది. దేవుడు ఇక్కడ కొలువు ఉన్నావని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో ఏ కష్టం వచ్చినా నేను ఫస్ట్ సాయిబాబా దగ్గరికి వచ్చి నేను మొక్కుకోవడం జరుగుతుంది. నాకు అన్ని పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. గుడికి రావడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ప్రజెంట్గా ఎస్ఆర్ నగర్లో వర్క్ చేస్తాను యాజ్ ఏ మేనేజర్గా. కాలేజ్లో మేనేజర్గా వర్క్ చేస్తాను ప్రజెంట్. ఇప్పుడు మార్నింగ్ డైలీ థర్స్డే మార్నింగ్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటానండి. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా ఫెస్టివల్స్ టైంలో ఎలా ఉంటుంది? ఫెస్టివల్స్ టైము ప్రత్యేకంగా అర్చనలు జరుగుతాయి, పూజలు జరుగుతాయి, అండ్ అన్నదానం ప్రోగ్రాం అనేది ఉంటుంది. అన్నదానం ప్రోగ్రాంలో కూడా మీకు ఎంత కావాలనుకుంటే అంత భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి నచ్చినట్టు మనం కూడా అన్నదానానికి ప్రొవైడ్ చేయొచ్చు, ప్రత్యేక పూజలకి డొనేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ అంటే సాయిబాబాతో పాటు మిగిలిన దేవుళ్ళు కూడా ఉన్నారు. మిగిలిన దేవుళ్ళు కూడా ఉన్నారు. అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉండడం వల్ల మనకి ఏంటంటే ప్రతిరోజు వచ్చే వాళ్ళు కూడా వస్తారు. అండ్ సెంటిమెంట్ ఉన్న డే ప్రకారంగా కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఒకే చోట ఉండడం వల్ల మనకు కూడా ఏంటంటే అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని మనకు కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వాతావరణము చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా మెయింటెనెన్స్ వైజ్ కూడా నీట్గా ఉంటుంది. గురి వాళ్ళు కూడా మనకి మంచి ప్రొవైడ్ చేస్తారు. అంటే లైక్ ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ దాన్ని సాల్వ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ అనేది ఉండదు. వాళ్ళంతా కూడా చాలా డెలికేటెడ్గా వర్క్ చేస్తారు. పూజారులు కానివ్వండి అందరూ కూడా పొలైట్గా ఉంటారు. నా పేరు బాలయ్య.
ఇక్కడ ఖాళీ మైదానం ఉండే, దొంగలు ఉండ్రి, ఇక్కడ ఏం నడవకపోతుండే. రామస్వామి గారు అని మీకు తెలుసు, ఎమ్మెల్యే ఉండే ఆయనే ఇదంతా బాగు చేసిండు. ఆయన వలన ఇది అంత అయింది. ఇంకా 10 మంది మెంబర్లు ఉన్నారు. నా పేరు సురేష్. నేను ఈసం బజార్ నుంచి వస్తా సాయిబాబా మందిరాలకు. ఈ 20 సంవత్సరాలు చేస్తున్నా. చాలా సంతోషం ఉంది, నాకు ఆనందం కూడా ఉంది. ఈ వచ్చిన సంది మాకు చాలా సంతోషం పడుతుంది, చాలా బరకత్ కూడా వస్తుంది, చాలా మంచిగా ఉంది. ఇక్కడ మహారాజు కూడా బాగా పూజ చేస్తారు, బాగా ఆరతి చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి కూడా సంతోషం పడిచి ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నారు. చాలా సంతోషం ఉంది, కూర్చుంటే చాలా ఆనందంగా కైలాసంలా గోయించినట్లు వస్తుంది నాకు. చాలా మంచిగా ఉంది. ప్రతి గురువారం వస్తాం ఇక్కడ, అన్నం ప్రసాదం కూడా తీసుకుంటాము. చాలా మంచిగా ఉంటుంది. అవుతుంది 12 గంట 1 గంట మంచిగా అవుతుంది. మంచి వంటలు కూడా మంచిగా చేస్తారు. కూరగాయలు 2-3 కూరగాయలు, సాంబారు, చట్నీ, దహి, బువ్వ, ఇంకా ఏమరి స్వీటు కూడా ఇస్తారు. ఓం సాయిరామ్. నా పేరు గోపాల్ స్వామి. ఇక్కడ ఈ చెదర్ఘట్ మూసీ నది ఒడ్డున 1980లో ముందుగా అమ్మవారి గాయత్రి మాత దేవాలయం ఉండే. దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత బాబావారి చిన్న విగ్రహం కొంతమంది ఇక్కడ తిరిగే ఆ వ్యక్తులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దాని తర్వాత బాబావారే క్రమక్రమంగా భక్తులను రప్పించుకొని తన మహిమతోటి ఇక్కడ చిన్నగా దేవాలయం స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్లేస్లో 3 వృక్షాలు ఉన్నాయి. ఒకటి దత్తాత్రేయ చెట్టు, అశ్వత్థామ వృక్షము, ఇంకోటి వేప చెట్టు. ఈ 3 వృక్షాలు ఒకటే ప్లేస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్కి చాలా మహిమ ఉన్నది. దానివల్ల బాబావారు ఇక్కడ విచ్చేసి తన భక్తులతోటి దేవాలయం కట్టుకొని అనేక భక్తులకు కూడా ఎన్నో తమ యొక్క లీలలు మహిమలు చూపించి భక్తులందరికీ కావలసిన కోరికలు అన్నీ తీర్చి బాబావారు ఇక్కడ చాలా మహిమను ప్రదర్శిస్తున్నారు. అలాగే ఈ దేవాలయంలో ఫస్ట్ 1990లో పాలరాతి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అంతకుముందు పిఓపి విగ్రహం ఉండే. దాని తర్వాత 1990లో పాలరాతి విగ్రహము, తర్వాత 1995లో వెండి సింహాసనము, అలాగే 2000లో ఈ దేవాలయం భక్తులు సమర్పించినటువంటి దక్షిణతోటి షిరిడిలో మేము ఒక హోటల్ లాడ్జింగ్ కట్టాము భక్తుల సౌకర్యార్థము. అలాగే ఇప్పటికీ 1980 అంటే ఇప్పటికీ 44 ఇయర్స్ అవుతుంది. ఈ దేవాలయం హైదరాబాద్లోనే ఈ దేవాలయం స్థాపించిన తర్వాతనే బాబా గుళ్ళు చాలా సిటీలో అన్నీ స్ప్రెడ్ అయినాయి. బాబా ఇక్కడ నుంచి అన్ని దేవాలయాలు తన భక్తులతోటి కట్టించుకొని బాబా తమ యొక్క మహిమలను ప్రదర్శిస్తున్నారు. ఈ చెదర్ఘట్ సాయిబాబా దేవాలయం అంటే చాలా భక్తులకి సెంటిమెంటు. వాళ్ళు ఎక్కడ స్థిరపడ్డా కూడా ఇప్పటికీ వచ్చి బాబావారిని దర్శించుకుంటారు. ఈ బాబా భక్తులు విదేశాల్లో కూడా చాలామంది సెట్ అయి ఉన్నారు. అందరికీ బాబావారు తమ యొక్క బిడ్డల యొక్క వాళ్ళు కోరిన కోరికలన్నీ తీర్చి భక్తులందరినీ కనికరిస్తున్నాడు. ఇక్కడ అమ్మవారు గాయత్రి మాత, మరి సాయిబాబా వారు భక్తుల సహకారంతో, ఇంకా ఈ దేవాలయానికి ట్రస్ట్ సభ్యులందరూ కూడా చాలా భక్తితోటి నిజాయితీగా కష్టపడి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ విధంగా బాబా దేవాలయం నడుస్తున్నది. ప్రతి గురువారం ఒక 1000 మందికి అన్నదానము, ప్రతిరోజు 300 మందికి అన్నదానం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ దేవాలయం గురించి బాబా గురించి చాలా ఉన్నది. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. భక్తులందరికీ బాబావారి శుభాశిష్యులు. ఓం సాయిరామ్. పేరు క్రాంతి కుమార్. నేను కొంపల్లి వాస్తవ్యం. ఈరోజు సాయిబాబా గుడిలో అన్నదానం టికెట్ ఇచ్చి ప్రసాదం పంచుతున్నాను. మా మమ్మీ వాళ్ళది తిథి ఉంది కాబట్టి ఈరోజు ప్రతి సంవత్సరం మేము ఇక్కడ వచ్చి అన్నదానము చేసి ప్రసాదం పంచి పూజ చేయించి ప్రసాదం పంచుతాం అనమాట. మాకు సంతోషంగా ఉంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం చేస్తామన్నమాట. మనకు ప్రతి ఏటా మేము వచ్చి ఇక పూజ చేయించి ప్రసాదం పంచి అన్నదానం చేపిస్తాం అనమాట. మాకు చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ వస్తున్నాం మేము. ప్రత్యేకంగా కొంపల్లి నుంచి ఇక్కడికి రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా? కారణం ఏం లేదు, అంటే ప్రజెంట్గా మేము ఇక్కడే ఉండే ఇంతకుముందు మైదీపట్నంలో. అక్కడ నుంచి వస్తుంటే ఇప్పుడు ప్రజెంట్గా అక్కడ ఇల్లు తీసుకున్నాం కాబట్టి అక్కడ వెళ్ళిపోయినాము. అక్కడ నుండి ఇక్కడ వస్తున్నాం అనమాట మేము. అదే మాకు మంచి జరుగుతుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం చేయిస్తున్నాం మేము. నా పేరు సూర్యప్రకాష్ సింగ్. నేను కాచిగూడ నుంచి వస్తున్నాను. నేను దగ్గర 25 సంవత్సరం నుంచి కంటిన్యూ బాబా దగ్గర దర్శనంకి వస్తాను. ఈ బాబా విగ్రహము మన షిరిడిలో ఉన్న రూపమే ఇక్కడ ఉన్న రూపము. ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాకు తెలిసిన అనుభూతులు ఏంటంటే, నేను ఏం కోరుకున్నా
షిరిడి పోకున్నా కానీ ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి నేను అనుకున్నది సాధించాను ఇక్కడ నుంచి. ఈ బాబా దగ్గర ఉన్నంత శక్తి షిరిడిలో ఉన్నంత శక్తి ఒక్కటే. హలో అండి, మాది లాల్ దర్వాజా ఓన్ సిటీ. మా ఆయన పేరు యాదగిరి, నా పేరు మన్నెమ్మ. ఈరోజు మా 13th మ్యారేజ్ డే. మేము ప్రతి వారం ఇక్కడ వస్తాము గుడికి. మాకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాం మేము. मेरा नाम विक्रम है। मैं यहाँ पास में काचगुड़े में निम्बोली अड्डे में रहता हूँ। हर हफ्ता साईं बाबा का 40 ईयर से हमारे परिवार के साथ पिताजी रेगुलर आते थे, अभी भी उनको लेकर शाम में आते, मैं भी आ रहा हूँ। यहाँ आने से क्या है, बाबा हमारे से बात करे ना दिखता, और बाबा के पास आने से हमारे सब दुख दूर हो जाते, हमारी आस्था बढ़ जाती, और हमारे जो मन्नत है, जो हमारे डिज़ायर्स है ना, पूरे बाबा के आने से फुलफिल होते। ये आने से एक विश्वास भगवान का, जो भगवान के पास जाने से हमारा भक्ति का जो संबंध है ना, यहाँ आने से एक शांति, पीस ऐसा बाबा के चरणों में होता है। हर गुरुवार हमारे परिवार के साथ आते, मेरे फैमिली भी आते। आज कुछ पूनम रहने से घर में सत्यनारायण स्वामी कथाएँ नहीं आए, पूरा फैमिली हर गुरुवार के दिन आता। ऐसा हम सब हमारे धर्म को, हमारे आस्था को बाबा के चरणों में रखकर, बाबा बताए हुए रास्ते पे जो सबका मालिक एक है, भगवान हमारे साथ है, वो अभी हमारे जो भी डिज़ायर से फुलफिल करते। साई राम। హలో, నా పేరు రాజ్ కుమార్. నేను సాయిబాబా గుడికి ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ నుంచి వస్తున్నాను. సో చిన్నప్పుడు నా ఏజ్ ఆఫ్ 8 నుంచి వస్తున్నాను. సో ఏమనుకున్నా బాబా గురించి, సో ఎవ్రీథింగ్ ఈస్ నాకు ఇచ్చాడు. లైక్ వాట్ నేను ఏమనుకున్నాను అదంతా ఇచ్చాడు. లైక్ జాబ్ అండ్ పెళ్ళి అండ్ కొడుకు. సో ఎవ్రీథింగ్ ఈస్ ద సాయిబాబా బ్లెస్తో నాకు అంత దొరికింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు లైక్ కమ్ టు హియర్. ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं दण्डवातीतं गगनसदृशमस्यादिलक्ष्मम् एकं नित्यनिर्जलं सवदे साक्षिभूतं भावातीतं त्रिग्रहितं सद्गुरुं तन्नमामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। ओम साई राम। सभी साई भक्तों को शुभ गुरुवार। मेरा नाम नरसिम्हा आचार्य है। यहाँ मंदिर में पुजारी हूँ। 15 साल से यहाँ काम कर रहा हूँ। यह मंदिर बहुत पुराना है, 50 साल पुराना है। यहाँ के जो मुख्य पुजारी है श्री राम जोशी महाराज हैं, उनके हर किसी काम कर रहा हूँ मैं। यह मंदिर हर दिन प्रातः 6 बजे, हर दिन प्रातः 5 बजे कागड़ा होती है। 6 बजे बाबा स्नान होता, अभिषेक होता है। 7 बजे आरती, छोटी आरती होती है। और हर रोज़ 12 बजे अन्नदान किया जाता है। और गुरुवार को कम से कम 1000 लोग आते हैं खाना खाने के लिए। ये बाबा सबके मनोकामना पूर्ण करने वाले हैं, बहुत शक्तिशाली है। ये मंदिर में बाबा के साथ साथ गायत्री माता मंदिर है, शिव जी का मंदिर है, गणेश जी का मंदिर है, हनुमान जी का मंदिर है और नवग्रह मंदिर है। ओम साई राम। సాయినాథుని యొక్క దివ్య మంగళ స్వరూపం ఎలా ఉందో ఇక్కడికి వచ్చి నేరుగా దర్శించుకుంటేనే అర్థమవుతుంది. భక్తుల మాటల్లో, పూజారి గారి మాటల్లో మీరు విన్నారు కదా. సో ఈ టెంపుల్కి మీరు కూడా వచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించండి. మరొక ఆలయం యొక్క విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో కవిత.
subscribe to the channel and download the Politicos app from the links in the description.